జై శ్రీమన్నారాయణ. హరినామ స్మరణే పుణ్యప్రదం. అదేంటో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో గంగానది తీరం ప్రాంతం నుండి 4 మైళ్ళ దూరంలో సత్యవ్రతం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బృహద్బా అనే సాధువు ఉదయం సాయంకాలం భగవంతుని లీలలను హరికథలుగా వినిపిస్తూ ఉండేవాడు. అదే ఊరిలో పుణ్యధాముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బృహద్బా ఎప్పుడు ఎక్కడ హరికథ వినిపించినా తప్పక హాజరయ్యేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. గంగానదికి దగ్గర ఉండి కూడా పుణ్యధాముడు ఏనాడు గంగానదిలో స్నానం చేయలేదు. హరికథలు వినడం, వచ్చిన అతిథులకు సకల మర్యాదలు చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. ఒకనాడు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలా దూరం నుండి 2 ప్రయాణికులు వచ్చి పుణ్యధాముని ఇంట్లో విడిది చేశారు. అప్పుడు వారు పుణ్యధాముని చూసి, మీరు గంగా స్నానానికి ఎప్పుడు వెళతారు? గంగానది ఇక్కడి నుంచి ఎంత దూరం అని అడిగారు. నేను ఇంతవరకు ఒక్కనాడు కూడా గంగానదిలో స్నానం చేయలేదు. గంగానది ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉన్నదని విన్నాను అని అన్నాడు పుణ్యధాముడు. వెంటనే ఆ యాత్రికులు పెద్ద అపచారం జరిగినట్లుగా భావించి, గంగానదికి దగ్గరగా నివసిస్తూ గంగా స్నానం చెయ్యని పాపాత్ముడితడు, ఇతనిలాంటి మనుషులెవ్వరూ ఉండరు, ఇతని ఇంట్లో మనం ఉండడమే మహాపాపం, ఈ పాపాన్ని గంగానదిలో ప్రక్షాళనం చేసుకోవాలి అని అనుకుంటూ పుణ్యధాముని ఇల్లు వదిలి గంగానది వైపు బయలుదేరారు. వీరు గంగానది వద్దకి వెళ్ళేటప్పటికీ గంగానదిలో కొంచెం కూడా నీళ్లు లేవు. పూర్తిగా ఎండిపోయింది. ఆ యాత్రికులకు ఏం చెయ్యాలో తోచలేదు. తామేదో అపచారం చేసినట్లు తెలుసుకొని ఆఖరికి, అమ్మా గంగాదేవి, మేము ఏదో తీరని అపచారం చేసి ఉంటాము, అందుకే నీవు మాకు కనిపించకుండా అదృశ్యమయ్యావు, దయచేసి కరుణతో మమ్మల్ని మన్నించి అనుగ్రహించమని వేడుకున్నారు. అప్పుడు గంగాదేవి అగోచరంగా వారితో, మీరు మహాపుణ్యాత్ముడైన పుణ్యధాముణ్ణి నిందించారు. నేనే ఆయన పాదధూళి నా మీద పడదా అని ఎదురు చూస్తూ ఉన్నాను. హరినామ స్మరణ జరిగిన చోటల్లా పుణ్యధాముడు ఉంటాడు. హరి ఉన్న చోటే సకల తీర్థాలు ఉన్నాయి. కోటి బ్రహ్మహత్యా పాతకాలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ భగవంతుని భక్తులను నిందించిన వారికి ప్రాయశ్చిత్తము లేదు. హరికథలు వినినంత పుణ్యం కంటే గొప్ప పుణ్యం ఇతరత్రా కలగదు. మీరు ఆ పుణ్యధాముని కలిసి క్షమాభిక్ష అడగండి, అంతదాకా నేను మీ కంటికి కనపడను అని అన్నది గంగాదేవి. యాత్రికులిద్దరూ మరల సిగ్గుపడుతూ పుణ్యధాముని ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి తమని మన్నించమని కోరారు. భక్తుడైన పుణ్యధాముడు వారిని బృహద్బా వద్దకు తీసుకుని వెళ్ళి 2 సంవత్సరాల కాలం హరికథలు వినేలా చేశాడు. పిదప అందరూ కలిసి గంగానదికి వెళ్ళి స్నానం చేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.